Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi geography nundi India alage AP ki sambandhinchi ఆర్థిక భూగోళ శాస్త్రం నుండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాము. సో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇదే విధంగా అన్ని టాపిక్స్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను చాలా త్వరగా ప్రిపేర్ చేసేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లు అన్నీ కూడా క్లియర్గా ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన ప్లేలిస్ట్ చక్కగా చూసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, క్లాసెస్ కూడా వినేస్తూ ఉండండి. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ మాత్రం ఎంత ఎక్కువ మంది మీరు నాకు కామెంట్ చేసినట్లయితే అంత త్వరగా అయితే చిన్న క్విక్ రివిజన్ వీడియోస్ అయినా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా తీసుకొని నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఫాలో అయిపోతూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో నౌకాయానం చేయగల జల మార్గాల పొడవు ఎంత? ఫస్ట్ వన్ 14,500 కిలోమీటర్స్, సెకండ్ వన్ 13,350 కిలోమీటర్స్, థర్డ్ వన్ 17,500 కిలోమీటర్స్, ఫోర్త్ వన్ 1,230 కిలోమీటర్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో నౌకాయానం చేయగల జల మార్గాల పొడవు ఎంత అంటే 14,500 కిలోమీటర్లు. భారతదేశంలో నౌకాయానం చేయగల జలమార్గాల పొడవు ఎంత అంటే 14,500 కిలోమీటర్లు అండి. ఇన్ కేస్ మిస్టేక్స్ వచ్చేలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అది చెక్ చేసుకొని మళ్ళీ నేను మీరు ఏదైతే రైట్ ఆన్సర్ చెప్తారో దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా, అందరూ చూసుకుందరు కానీ. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ముంబై ఓడరేవు రద్దీని నియంత్రించడానికి ఏ ఓడరేవు నిర్మించబడింది? ఫస్ట్ వన్ ఎన్నూరు ఓడరేవు, సెకండ్ వన్ హాల్దియా ఓడరేవు, థర్డ్ వన్ నవసేవ ఓడరేవు, ఫోర్త్ వన్ పారాదీప్ ఓడరేవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నవసేవ ఓడరేవు. ముంబై ఓడరేవు రద్దీని నియంత్రించడానికి ఏ ఓడరేవుని నిర్మించారు అంటే నవసేవ అనే ఓడరేవుని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అరేబియా సముద్రపు రాణి అని ఏ రేవు పట్టణాన్ని పిలుస్తారు? ఫస్ట్ వన్ కాండ్లా రేవు పట్టణం, సెకండ్ వన్ కొచ్చిన్ రేవు పట్టణం, థర్డ్ వన్ పారాదీప్ రేవు పట్టణం, ఫోర్త్ వన్ హాల్దియా రేవు పట్టణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. కొచ్చిన్ రేవు పట్టణము. అరేబియా సముద్రపు రాణి అని ఏ రేవు పట్టణాన్ని పిలుస్తారు అంటే కొచ్చిన్ రేవు పట్టణాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. క్రింది వాటిలో పారాదీప్ రేవు పట్టణానికి సంబంధించి సరైనది ఏది? ఏ ఈ రేవు పట్టణం ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది, బి ఇది ఒడిశా తీరంలో నెలకొని ఉంది, సి భారతదేశంలోకెల్లా ఇది అతి పెద్ద రేవు పట్టణం, డి ఈ రేవు పట్టణం స్వేచ్ఛ వాణిజ్య మండలాన్ని కలిగి ఉంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆప్షన్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్లో పైవన్నీ అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను, బట్ ఫైనల్ ఎగ్జామ్లో ఆ విధంగా ఎవ్వరు. ఇక్కడ నేను అలా ఎందుకు ఇస్తున్నాను అంటే ఎక్కువ మీరు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. ఓకేనా, సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబి. మనకి ఏబి అనేది సరైనది. ఏంటి ఈ రేవు పట్టణం ఏది? పారాదీప్ రేవు పట్టణానికి సంబంధించి సరైనవి అడిగారు. అయితే ఈ పారాదీప్ రేవు పట్టణం అనేది ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది. పారాదీప్ రేవు పట్టణం ఏ ఖనిజాన్ని రవాణా చేస్తుంది అంటే ఎగుమతి చేస్తుంది అంటే ఇనుప ఖనిజాన్ని. అలాగే ఇది ఏ తీరంలో నెలకొని ఉంది? ఈ యొక్క పారాదీప్ రేవు పట్టణం ఏ తీరంలో నెలకొని ఉంది అంటే ఒడిశా తీరంలో నెలకొని ఉంది. ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఫస్ట్ వన్ ట్యూటికోరన్ ఓడరేవు ఎరువులు, సెకండ్ వన్ కొచ్చిన్ ఓడరేవు సిమెంట్, థర్డ్ వన్ కాండ్లా ఓడరేవు పంచదార, ఫోర్త్ వన్ న్యూ మంగళూరు ఇనుప ఖనిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇది మనకి సరి కానిది. ఈ కాండ్లా ఓడరేవు ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. అయితే ట్యూటికోరిన్ ఓడరేవు ఎరువులకు సంబంధించినది. ట్యూటికోరిన్ ఓడరేవు అనేది ఎరువులు. అలాగే సరైన జత. అలాగే కొచ్చిన్ ఓడరేవు సిమెంట్కు ప్రసిద్ధి. కొచ్చిన్ ఓడరేవు అనేది సిమెంట్. అలాగే న్యూ మంగళూరు వచ్చేసరికి ఇనుప ఖనిజం. న్యూ మంగళూరు అనేది ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నదిపై అస్సాం రాష్ట్రంలో సాదియా నుండి దిబ్రూ వరకు ఉన్న జాతీయ జల రవాణా మార్గం ఏది? ఫస్ట్ వన్ జాతీయ జల రవాణా మార్గం 1, సెకండ్ వన్ జాతీయ జల రవాణా మార్గం 2, థర్డ్ వన్ జాతీయ జల రవాణా మార్గం 3, ఫోర్త్ వన్ జాతీయ జల రవాణా మార్గం 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ జల రవాణా మార్గం 2 అండి. జాతీయ జల రవాణా మార్గం 2. బ్రహ్మపుత్ర నదిపై అస్సాం రాష్ట్రంలో సాదియా నుండి దిబ్రూ వరకు ఉన్న జాతీయ జల రవాణా మార్గం ఏది అంటే జాతీయ జల రవాణా మార్గం 2 అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని పిలుస్తారు? ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ నవసేవ, థర్డ్ వన్ కాండ్లా, ఫోర్త్ వన్ పారాదీప్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవసేవ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని కూడా పిలుస్తారు. నవసేవ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ 1961, సెకండ్ వన్ 1963, థర్డ్ వన్ 1967, ఫోర్త్ వన్ 1970. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1961లో ఏర్పాటు చేశారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ చెన్నై, థర్డ్ వన్ అహ్మదాబాద్, ఫోర్త్ వన్ కోల్కతా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చెన్నై అమ్మ. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం మనకి చెన్నైలో ఉంది. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఫస్ట్ వన్ 7, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 15, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 17. నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 17వ స్థానంలో ఉంది. 17వ స్థానంలో నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా ఉంది భారతదేశం అనేది. సో చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు, మేడం గారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని. మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను అవైలబుల్గా ఉంచుతున్నాను. మొన్ననే 200 పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను. సో అవన్నీ ఒకసారి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మనకి ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఓపెన్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో కాదు, టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకు అంటే ఎవరైనా నాకు పర్సనల్గా చాట్ చేయాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనేసి గ్రూప్ కూడా ఏర్పాటు చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. బి. ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. సి. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. సో సరే, ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పై వాక్యాల్లో సరైనది ఏది? ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి, సి 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. చూసుకోండి, జేఆర్డి టాటాను, ఏజేఆర్డి టాటాను
సారీ గైస్, ఇది ఏ అనేది దీనికి సంబంధించింది. సో జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. భారతదేశ విమానయాన పితామహుడిగా ఎవరిని వ్యవహరిస్తారు అంటే జేఆర్డి టాటా. అలాగే ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. చూడండి, ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఏది? ఫస్ట్ వన్ ఇండిగో, సెకండ్ వన్ స్పైస్ జెట్, థర్డ్ వన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఫోర్త్ వన్ జెట్ ఎయిర్వేస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇండిగో. భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ ఏది అంటే ఇండిగో. ఇండిగో అనేది భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ ఎయిర్ ఇండియా, బి జెట్ ఎయిర్వేస్, సి ఇండిగో, డి ఎయిర్ ఏషియా ఇండియా. సో రైట్ సైడ్ ఢిల్లీ, ముంబై, గుర్గావ్, బెంగళూరు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A2 B3 C1 D4, థర్డ్ వన్ A1 B3 C4 D2, ఫోర్త్ వన్ A2 B4 C1 D3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ A1 B2 C3 D4. ఎయిర్ ఇండియా వచ్చేసరికి ఢిల్లీ అండి. ఎయిర్ ఇండియా ఎక్కడుంది అంటే ఢిల్లీ. అలాగే జెట్ ఎయిర్వేస్ ముంబై, ఇండిగో వచ్చేసరికి గుర్గావ్, ఎయిర్ ఏషియా ఇండియా వచ్చేసరికి బెంగళూరు. ఎయిర్ ఇండియా ఢిల్లీ అండి, జెట్ ఎయిర్వేస్ ముంబై అండి, ఇండిగో అనేది గుర్గావ్ అండి, అలాగే ఎయిర్ ఏషియా ఇండియా అనేది బెంగళూరు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ న్యూఢిల్లీ, సెకండ్ వన్ అహ్మదాబాద్, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ బెంగళూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఏ ఇది ప్రపంచంలో అతిపెద్ద భూగర్భ పైప్ లైన్, బి ఈ పైప్ లైన్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించారు. ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి, ఫోర్త్ వన్ ఏ బిలు రెండు కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి. ఇక్కడ ఈ రెండు కూడా సరైనవే. హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ గురించి సరైనవి ఏంటేంటి? ఈ హజీరా బీజాపూర్ జగదీష్పూర్ పైప్ లైన్ అనేది గ్యాస్ పైప్ లైన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పైప్ లైన్. అలాగే ఈ యొక్క హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ లైన్ అనేది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించారు. ఎవరు నిర్మించారమ్మా? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత తపాలా శాఖ మనీ ఆర్డర్ సర్వీసును ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఫస్ట్ వన్ 1880, సెకండ్ వన్ 1885, థర్డ్ వన్ 1999, ఫోర్త్ వన్ 2005. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1880లో భారత తపాలా శాఖ మనీ ఆర్డర్ సర్వీస్ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1880లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1852లో భారతదేశంలో తొలిసారి సింధ్ డాక్ అనే తపాలా బిళ్లను ఏ నగరంలో విడుదల చేశారు? ఫస్ట్ వన్ కరాచీ, సెకండ్ వన్ లాహోర్, థర్డ్ వన్ కోల్కతా, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి లింక్స్ అన్ని ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా?
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కరాచీ. 1852లో భారతదేశంలో తొలిసారి సింధు డాక్ అనే తపాలా బిళ్లను కరాచీ నగరంలో విడుదల చేయడం జరిగింది. 1852లో భారతదేశంలో తొలిసారి సింధు డాక్ అనే తపాలా బిళ్లను ఏ నగరంలో విడుదల చేశారమ్మా? కరాచీ నగరంలో విడుదల చేశారు. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారత తపాలా వ్యవస్థలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 7, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 15. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కామెంట్ చేయండి అని ఎందుకు అంటున్నా అంటే ఇది ఒక ఎగ్జామ్లా అయితే రాయండి అమ్మా. సో మీకు నేను చెప్పేటప్పుడు తప్పైనా రైట్ అయినా గుర్తుంటుంది. చాలామంది ఓన్లీ ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళిపోండి. ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఎందుకు? కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని వచ్చి మీకు అలా చెప్పేదాను కదా, అలా చేస్తే మళ్ళీ మీరు చూడట్లేదు. ఆ వీడియోస్ చాలా చేశాను, బట్ అలాంటివి చూడట్లేదు ఎందుకంటే అది ఎక్కువ కంటెంట్ వస్తుంది. మీ ఇష్టం అది. ఇంకా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 9. ప్రస్తుతం భారత తపాలా వ్యవస్థలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి? 9 జోన్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత తపాలా వ్యవస్థలో 9 జోన్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థను 1766లో ఎవరు ప్రారంభించారు? ఫస్ట్ వన్ వారన్ హేస్టింగ్స్, సెకండ్ వన్ విలియం బెంటిక్, థర్డ్ వన్ రాబర్ట్ క్లైవ్, ఫోర్త్ వన్ కారన్ వాలిస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. మన దేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థను 1766లో రాబర్ట్ క్లైవ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరమ్మా? రాబర్ట్ క్లైవ్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు గల రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ అస్సాం, ఫోర్త్ వన్ మిజోరాం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు గల రాష్ట్రం ఏదండి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మనీ ఆర్డర్లను ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఏ ఛానల్ను ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్ గ్రీన్ ఛానల్, సెకండ్ వన్ ఉపగ్రహ ఛానల్, థర్డ్ వన్ పీరియాడికల్ ఛానల్, ఫోర్త్ వన్ బల్క్ మెయిల్ ఛానల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉపగ్రహ ఛానల్. మనీ ఆర్డర్లను ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఏ ఛానల్ను ఉపయోగిస్తారు అంటే ఉపగ్రహ ఛానల్. ఉపగ్రహ ఛానల్ ద్వారా మనీ ఆర్డర్లు అనేవి ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, టెలిగ్రాఫ్ సేవలను ఏ సంవత్సరంలో రద్దు చేశారు? ఫస్ట్ వన్ 2000, సెకండ్ వన్ 2005, థర్డ్ వన్ 2013, ఫోర్త్ వన్ 2015. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూపు మనకి 2 ఉన్నాయి. ఆ రెండింటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అవి కానీ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తుంది మనది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తుంది. రెండింట్లో కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, గ్రూప్లో కాదు, ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2013. టెలిగ్రాఫ్ సేవలను ఏ సంవత్సరంలో రద్దు చేశారు అంటే 2013లో రద్దు చేశారు. టెలిగ్రాఫ్ సేవలను ఎప్పుడమ్మ రద్దు చేశారు? 2013లో. నెక్స్ట్ క్వశ్చన్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ PIN సిస్టమ్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1927, 1939, 1947, 1972. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ PIN సిస్టమ్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1972. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ PIN సిస్టమ్ను 1972లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది, 1972లో. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మొదటి జోన్, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండవ జోన్, థర్డ్ వన్ మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, గుజరాత్ 4వ జోన్, ఫోర్త్ వన్ బీహార్, జార్ఖండ్ 8వ జోన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, గుజరాత్ ఈ 4వ జోన్, ఓకేనా? సరి కానిది మనకి. మరి సరైనవి ఏంటేంటి? ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మొదటి జోన్ అండి, ఓకేనా?
ఇక్కడ జోన్లో ఒకసారి చూసుకోండి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ ఇవి మనకి మొదటి జోన్లోకి వస్తాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2వ జోన్, బీహార్, జార్ఖండ్ వచ్చేసరికి 8వ జోన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మెట్రో ఛానల్ ద్వారా బట్వాడా జరిగే నగరాలు ఏవి? ఏ బెంగళూరు, సి ముంబై. అలా ఇవ్వలేదు కదా, ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఏ బెంగళూరు, బి చెన్నై, సి ముంబై, డి పూణే, ఈ హైదరాబాద్, ఎఫ్ ఢిల్లీ, జి అహ్మదాబాద్, హెచ్ కోల్కతా. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసిడిఈ, సెకండ్ వన్ ఏబిసిఈఎఫ్హెచ్, థర్డ్ వన్ ఏబిసిఈఎఫ్జి, ఫోర్త్ వన్ ఏడిఈఎఫ్జిహెచ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసిఈఎఫ్హెచ్. ఏ బెంగళూరు, చెన్నై, ముంబై, అలాగే హైదరాబాద్, తర్వాత ఢిల్లీ, తర్వాత హెచ్ కోల్కతా. చూడండి, మెట్రో ఛానల్ ద్వారా బట్వాడా జరిగే నగరాలు ఏవేవంటే బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో, హైదరాబాద్లో, ఢిల్లీలో, కోల్కతాలో. ఓకేనా. వీటి ద్వారా మెట్రో ఛానల్ ద్వారా బట్వాడా జరిగే నగరాలు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఏ అమెరికా దేశానికి చెందిన శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ 1837లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతిలో టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టారు. బి 1851లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టెలిగ్రాఫ్ సేవలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. సి 1853లో భారత్లో ప్రత్యేక టెలిగ్రాఫ్ శాఖ ఏర్పాటైంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మనకి మూడు కూడా సరైనవే. ఒకసారి చూసుకుంటే అమెరికా దేశానికి చెందిన ఎవరమ్మా? శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ ఏం చేశారు? 1837లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతిలో టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్. ఏం కనిపెట్టారు అంటే టెలిగ్రాఫ్ పద్ధతిని, ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతిలో టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టారు. ఎప్పుడు కనిపెట్టారు అంటే 1837లో. అలాగే 1851లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1851లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టెలిగ్రాఫ్ సేవలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఎప్పుడు టెలిగ్రాఫ్ సేవలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది అంటే 1851లో. ఎవరు ఉపయోగించడం మొదలుపెట్టారు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏ సేవలను అంటే టెలిగ్రాఫ్ సేవలను. నెక్స్ట్ 1853లో భారత్లో ప్రత్యేక టెలిగ్రాఫ్ శాఖ ఏర్పాటైంది. ఎప్పుడమ్మా? 1853లో భారత్లో ప్రత్యేక టెలిగ్రాఫ్ శాఖ అయితే ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1851లో భారతదేశంలో మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్లను ఎక్కడి నుండి ఎక్కడికి వేశారు? ఫస్ట్ వన్ కోల్కతా టు ఆగ్రా, సెకండ్ వన్ ముంబై టు థానే, థర్డ్ వన్ కోల్కతా టు డైమండ్ హార్బర్, ఫోర్త్ వన్ ఢిల్లీ టు ఆగ్రా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కోల్కతా టు డైమండ్ హార్బర్ అండి. 1851లో భారతదేశంలో మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్లను కోల్కతా టు డైమండ్ హార్బర్ వరకు వేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దూరదర్శన్ కార్యక్రమాలు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి? ఫస్ట్ వన్ 1959, సెకండ్ వన్ 1951, థర్డ్ వన్ 1975, ఫోర్త్ వన్ 1980. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా. నేను దాన్ని సరిచేసి మీ కామెంట్ని పిన్ చేస్తాను. ఆ మిస్టేక్ని సరిచేసి మీరు ఆన్సర్ చెప్పండి. నేను కూడా చెక్ చేసి పిన్ చేస్తాను. ఓకేనా. కొంచెం పొలైట్గా మాత్రం చెప్పండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1959. భారతదేశంలో దూరదర్శన్ కార్యక్రమాలు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి అంటే 1959లో. నెక్స్ట్ క్వశ్చన్, 1961లో దూరదర్శన్ ఎడ్యుకేషనల్ టెలివిజన్ను ఎక్కడ ప్రారంభించింది? ఫస్ట్ వన్ చెన్నై, సెకండ్ వన్ న్యూఢిల్లీ, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ కోల్కతా. 1961లో దూరదర్శన్ ఎడ్యుకేషనల్ టెలివిజన్ను ఎక్కడ ప్రారంభించింది అంటే సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. 1961లో దూరదర్శన్ ఎడ్యుకేషనల్ టెలివిజన్ను న్యూఢిల్లీలో అయితే ప్రారంభించడం జరిగింది. చూడండి, 1961లో దూరదర్శన్ ఎడ్యుకేషన్ టెలివిజన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియోను ఆకాశవాణిగా ఎప్పటి నుండి వ్యవహరిస్తున్నారు? ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1950, థర్డ్ వన్ 1957, ఫోర్త్ వన్ 1963. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఇండియా రేడియోను ఆకాశవాణిగా ఎప్పటి నుండి వ్యవహరిస్తున్నారు అంటే 1957 నుండి వ్యవహరిస్తున్నారు. ఆల్ ఇండియా రేడియోను ఆకాశవాణిగా 1957 నుంచి వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో కలర్ టెలివిజన్ ప్రసారాలు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి? ఫస్ట్ వన్ 1982, సెకండ్ వన్ 1985, థర్డ్ వన్ 1979, ఫోర్త్ వన్ 1960. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1982. భారతదేశంలో కలర్ టెలివిజన్ ప్రసారాలు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి అంటే 1982లో మొదలయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. దూరదర్శన్లో రోజువారీ ప్రసారాలు అంటే డైలీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఫస్ట్ వన్ 1965, సెకండ్ వన్ 1963, థర్డ్ వన్ 1961, ఫోర్త్ వన్ 1960. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1965లో దూరదర్శన్లో రోజువారీ ప్రసారాలు డైలీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1965లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా ఏ సంవత్సరంలో మార్చారు? ఫస్ట్ వన్ 1931, సెకండ్ వన్ 1936, థర్డ్ వన్ 1945, ఫోర్త్ వన్ 1950. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా 1936వ సంవత్సరంలో మార్చడం అయితే జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ 1977లో చెన్నైలో మొదటి ఎఫ్ఎంను ప్రారంభించారు. బి 2010లో ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఎం బెంగళూరులో ప్రారంభమైంది. సి ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్యంలో 248 ఎఫ్ఎంలు కలవు. పై వాక్యాలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబిసి, ఫోర్త్ వన్ ఏసీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి. 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? 1977లో చెన్నైలో మొదటి ఎఫ్ఎంను ప్రారంభించారు. ఎప్పుడు మొదటి ఎఫ్ఎంను ప్రారంభించారు అంటే 1977లో. ఎక్కడ ప్రారంభించారు అంటే చెన్నైలో. ఏం ప్రారంభించారంటే మొదటి ఎఫ్ఎంను 1977లో చెన్నైలో ప్రారంభించారు. అలాగే 2010లో ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఎం బెంగళూరులో ప్రారంభమైంది. 2010లో ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఎం బెంగళూరులో ప్రారంభమైంది. తొలి ఎఫ్ఎం ఎక్కడ ప్రారంభమైంది అంటే బెంగళూరులో ప్రైవేట్ రంగంలో అయితే ప్రారంభం అవడం జరిగింది. అయితే 2010లో ప్రారంభమైంది. నెక్స్ట్. ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్యంలో 248 ఎఫ్ఎంలు కలవు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యంలో ఎన్ని ఎఫ్ఎంలు కలవు అంటే 248 ఎఫ్ఎంలు కలవు. 3 కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలను గమనించండి. ఏ భారత్లో తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. దీనిని జేమ్స్ హిక్కీ కలకత్తా నుండి ప్రచురించారు. బి భారతీయ భాషలో వెలువడిన తొలి పత్రిక సమాచార్ దర్పణ్. సి భారత్లో అధిక సర్క్యులేషన్ గల వార్షిక పత్రిక వనిత మలయాళంలో. సో పై అంశాల్లో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ బీసీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి. 3 కూడా సరైనవే. భారత్లో తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. దీనిని జేమ్స్ హిక్కీ కలకత్తా నుండి ప్రచురించారు. భారత్లో తొలి వార్తాపత్రిక ఏదమ్మా? బెంగాల్ గెజిట్. దీన్ని ఎవరు ప్రచురించారు అంటే జేమ్స్ ప్రచురించారు. ఎక్కడి నుంచి ప్రచురించారు అంటే కలకత్తా నుంచి ప్రచురించడం జరిగింది. బి భారతీయ భాషలో వెలువడిన తొలి పత్రిక సమాచార్ దర్పణ్.
భారతీయ భాషలో వెలువడిన తొలి పత్రిక ఏది అంటే సమాచార్ దర్పణ్. ఓకేనా, తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్, భారతీయ భాషలో వెలువడిన తొలి పత్రిక సమాచార్ దర్పణ్. అలాగే భారత్లో అధిక సర్క్యులేషన్ గల వార్షిక పత్రిక వనిత మలయాళంలో. సో భారత్లో అధిక సర్క్యులేషన్ గల వార్షిక పత్రిక వనిత వార్షిక పత్రిక అండి. వార్షికము అంటే సంవత్సరిక పత్రిక. సో ఎందులో అంటే మలయాళంలో. ఓకేనా. సో గైస్ ఇదండి ఈ రోజుతో ఇక్కడితో మనకి క్లాస్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీలైతే షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.